అసలు బిగ్ బాస్ సైకాలజీ ఏంటంటారు ఓవరాల్? బిగ్ బాస్ మీద ఒక వీడియో చేశాను నేను, యాక్చువల్గా నా ఛానల్లో ఉంది. బిగ్ బాస్ అనేది సెకండ్ వరల్డ్ వార్ నుంచి మొదలైంది. సెకండ్ వరల్డ్ వార్లో హెచ్మన్ అనే ఒక కల్నల్ మిలిటరీ మ్యాన్ ఇట్లా చెప్పాడు, ఇప్పుడు లక్ష్మణ్ చంపేశాడు. చంపేస్తే అతను వరల్డ్ వార్ తర్వాత మిలిటరీ ఖైదీగా తీసుకొని విచారించేటప్పుడు అతను ఏమన్నానంటే, అది నా పైన ఆఫీసర్ చెప్పాడు, నేను చేశాను, తప్పేంటి? తప్పేం కదా, నిజానికి తప్పు కాదు కదా. సైనికుడి లక్షణం ఏంటి? పై దగ్గర చెప్పి చేయడమే కదా. సో అతను కూడా నా ఎట్లా చెప్పాడు, నా పైన దగ్గర చెప్పాడు, చేశాను, తప్పేంటి అని చెప్పి ఒంటిగా బాధించాడు. శిక్ష చేశారు అతను, వేరే విషయం. కానీ అది మిలిగ్రామ్ సైకాలజిస్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒబీడియన్స్ అనేది ఎంత పని చేయిస్తుందా, ఇన్ని లక్షల మంది ప్రాణాలు తీస్తుందా అనేది ఆయనకి ఇంట్రెస్టింగ్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒబీడియన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే నీ పై అధికారి చెప్తే నువ్వు ఎంతవరకు షాక్ ఇస్తావు అవతల వ్యక్తికి, కరెంట్ షాక్ దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి నీకు బాగా పై అధికారి చెప్తే ఎక్కువ షాక్ ఇస్తారు అనేది అతను, అంటే ఒబీడియన్స్ అని చాలా బలంగా పనిచేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత 10 ఏళ్లకు జింబార్డోని ఇంకొక సైకాలజిస్ట్ ఇట్లాంటి ఒక బిగ్ బాస్ లాంటి ఒక కృత్రిమైన జైలు క్రియేట్ చేశాడు. ఆర్టిఫిషియల్ జైలు క్రియేట్ చేసి వాలంటీర్స్ తీసుకొని కొంతమందిని జైలర్స్ గాను కొంతమంది ఖైదీలు గాని పెట్టాడు. కొన్ని రోజులు వాళ్ళ బిహేవియర్ నాకు వచ్చేసింది. ఖైదీలేమో సబ్మిసివ్ ఉన్నారు, వీళ్ళేమో గార్డులేమో చెప్పేసి అందరూ వాలంటీర్సే, కానీ వాళ్ళ బిహేవియర్ మార్పు వచ్చి దానివల్ల ఆయన అంటే ఒక ఎన్విరాన్మెంట్ లో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి మన పనిచేస్తున్న విషయం ఆయన అతను 1980 నావెల్ జార్జ్ ఆర్వెల్ నావెల్ వచ్చింది. దాంట్లో బిగ్ బ్రదర్ అనే కాన్సెప్ట్ ఉంది. బిగ్ బ్రదర్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు రాజ్యంలో ఉన్న వ్యక్తి అందరినీ కూడా. దాని నుంచి బిగ్ బ్రదర్ అనే షో పుట్టింది. సో సార్ ఇక్కడ వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే సెకండ్ డే థర్డ్ డే నుంచి అలవాటు పడిపోతారు కదా టాస్క్ కానీ వీటన్నిటికి. సో అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత వన్స్ మధ్యలో ఎలిమినేట్ అయినప్పుడు అట్లాగా వీళ్ళు సైకలాజికల్ గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు బ్రిటన్ లో కానీ కొన్ని దేశాల్లో బిగ్ బాస్ లో తీసుకునే ముందు ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళు సైకాలజిస్ట్ అసిస్టెంట్ ఉంటారు. సైకాలజిస్టులు కౌన్సిలింగ్ చేస్తారు, థెరపీ చేస్తారు. మన దగ్గర కూడా చేస్తున్నారు. మన దగ్గర పెడోటిక్స్ మన దగ్గర డయాబెటీస్ అక్కడ చేస్తారు. వాళ్ళకి రెసిడెన్షియల్ సైకాలజిస్ట్ ఉన్నారు. బట్ మనకు అలా లేకుండా ఇప్పుడు 20 మందిని హౌస్ లో పంపించారు అంటే దాంట్లో ఆ సిచ్యువేషన్స్ లో మేబీ డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్స్ అన్నింటిలో దానికి బయటకు వచ్చి దాన్ని కొన్ని రోజులు క్యారీ చేయడం అనేది కొంత ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అందరూ అప్పుడు కొంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు దాన్ని ఎదిరించుకోలేదు, వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా సైకాలజిస్ట్ తీసుకోవాల్సిందే, వేరే మార్గం లేదు. నేను అందుకని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఈసారి ఎట్లా కుదిరింది నాకు. So I am going to analyze their personalities and their elimination predictions ఇవి చేస్తాను. దాంతో పాటు అసలు అందులో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, బేసిక్ ఏం నేర్చుకోవచ్చు అంటారు? చాలా నేర్చుకోవచ్చు బిగ్ బాస్ నుంచి. గ్రూప్ డైనమిక్స్ నేర్చుకోవచ్చు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషన్ రెగ్యులేషన్, సో సెల్ఫ్ మేనేజ్మెంట్, ఓకే, అండ్ సో ఇవన్నీ చాలా చాలా ఇవి మనం నేర్చుకోవచ్చు. సో ఎందుకంటే మోర్ ఓవర్ ఐసోలేషన్ ఎలా ఫేస్ చేయాలి, సో ఇంటి నుంచి దూరంగా బంధువులు దూరంగా అమ్మాన దూరంగా ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చూసి నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జస్ట్ నాట్ అనలైజింగ్ తో పరిమితం కాకుండా దాని నుంచి కామన్ గా నేను నేర్చుకోవచ్చు. ఇప్పుడు రాత్రి చూసాము, రాత్రి 8 గంటలకి అయిపోయింది గేమ్స్, 1:30కి అయిపోయింది, 1:30. ఓకే, మరి 1:30 అది టైం డిస్టార్షన్ ఉంటుంది. పగలు కలిసిపోయేలా ఉంటారు కొన్నిసార్లు, వాళ్ళకి ఏమి పగలు అయితే తెలియదు. ఒకసారి ఏమో 10 గంటలు లేట్ ఆపేస్తాడు, ఇంకో రోజు ఏమో 3 గంటలకు ఆడిస్తాడు. ఈ అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ ఉంటాయి కదా. ఇవన్నీ వాళ్ళు ఎలా కోపపోయారు, కోపింగ్ మెకానిజం నేర్చుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను లాస్ట్ సీజన్ అప్పుడు సార్ బయటకు వచ్చిన తర్వాత ఒక 5-6 డేస్ తర్వాత
ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను ఫర్ బీఈసీ 5-6 days అంటే ఇక నార్మల్ జనాభిప్రాయంలో కలిసిపోవాలి బేసిక్. కానీ ఆ అమ్మాయికి నచ్చని వాళ్ళ టాపిక్ తెచ్చిన నువ్వు అమ్మాయి ఏం చేసిందంటే ఇంటర్వ్యూ మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోయింది ఏడుస్తూ. I was really shocked. అలాగే ఉంటుంది. నేను ఏ ఇంటర్వ్యూలోనూ ఇన్ని సంవత్సరాలు జర్నలిజం లో నేను చేసిన ఏ ఇంటర్వ్యూలోనూ గెస్ట్ మధ్యలో నుంచి ఆన్సర్ చేయకపోవటమో లేచి అలా వెళ్ళిపోవటమో జరగలేదు ఇప్పుడు. ఒక్కసారిగా అమ్మాయి అట్లా కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుని ఇట్లా కార్చేసుకుంటూ లేచి వెళ్ళిపోతే నాకు నిజంగా సర్ప్రైజింగ్ గా షాకింగ్ గా అనిపించింది. ఇంకా 5 days తర్వాత కూడా ఆ సిచ్యువేషన్స్ క్యారీ చేస్తారా అంటే 1 month వరకు ఉండొచ్చు, 1-2 months వరకు కూడా. అందుకనే వాళ్ళకు వెస్ట్రన్ కంట్రీస్ అయితే వాళ్ళకు ఎగ్జిట్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎగ్జిట్ అయిన తర్వాత మచ్ నీడెడ్. సో మనం చెప్పలేము కాబట్టి మనం కామన్ మ్యాన్ అడ్రస్ చేస్తూ ఐఎమ్ డూయింగ్ వీడియోస్, నేను రైటింగ్ ఫర్ సాక్షి.com వస్తుంది. సో people can get some idea about get some education about psychology concepts నుంచి నేర్చుకుంటారు. దానికి ఒక సాధారణ ఉపయోగపడుతుందని నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను. బట్ అవతల వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న అది ఉంటుంది. అది వాయిరిజం, అది వైరస్ టెండెన్సీ అందరిలోనూ ఉంటుంది. సరే కరెక్టే, అది తప్పేనండి. ఓకే, తప్పు అనుకుందాం కాసేపు. నాకు నిజంగానే అర్థం కాలేదు. అందులో కొంతమంది నన్ను ఎక్కడో నేను వీడియో పెడితే నా సోషల్ మీడియాలో ఇది జబర్దస్త్ ఎక్కువ పోర్లు తక్కువ అని రాశారు, కామెంట్ చేశారు. అందులో పోర్నేమో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. బిగ్ బాస్ లో పోర్న్ ఎప్పుడు నాకు లేదు. నేను ప్రతి సీజన్ ఆల్మోస్ట్ చూస్తున్నాను. పోర్న్ ఎప్పుడు అందులో అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ దొరుకుతుంది కదా, బయట దొరకదు. అది ఇంకా అంతే కదా సార్, వాళ్ళ ప్రపంచమే అది. ఇంకా బయట దొరకదు. సింపుల్ మనం చెప్తాము, ఒక ఆఫీసులో పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి కాని అబ్బాయిలు ఒకరి ఉందంటే ఒక 6 నెలలు ఎన్ని జట్లు ఏర్పడుతుంది చెప్పండి? 1-2 తప్ప అది న్యాచురల్ ప్రాసెస్. అది న్యాచురల్ ఆపోజిట్ సెక్స్ తో ఉన్నప్పుడు, క్లోజ్ గా ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ లో మార్నింగ్ ఏర్పడి న్యాచురల్ ప్రాసెస్. అది బయట దొరుకుతుంది, బిగ్ బాస్ దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. నేనది ఆ ప్రాసెస్ అర్థం చేసుకుంటే నీకు ఉపయోగపడదు అంటున్నా. వాళ్ళు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు అర్థం చేసుకుని నీకు రియల్ లైఫ్ లో ఉపయోగపడుతుంది. దాన్ని తిట్టుకుంటే ఉపయోగపడుతుంది, దాన్ని తిడితే ఉపయోగపడదు కదా. నీకు ప్రాసెస్ ఏం జరుగుతుంది అక్కడ, ఆ డైనమిక్స్ ఎట్లా మారుతున్నాయి, పాలిటిక్స్ ఎలా మారుతున్నాయి అర్థం చేసుకుని నీకు రియల్ లైఫ్ లో ఉపయోగపడతాయి. అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా సిరీస్ యొక్క ఉద్దేశం.